హాయ్ అండి. మాఘమాసం యొక్క ప్రాముఖ్యత వివరిద్దామని మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. శుభకార్యాలకు అనువైన మాసం ఏదైనా ఉందంటే అది మాఘమాసము. చదువుల తల్లిని పూజించడానికి, ఆ సరస్వతి దేవిని ఆరాధించడానికి, ఆ సరస్వతి దేవి పుట్టిన నెల కూడా ఈ మాఘమాసమే. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య భగవాన్ని ఆరాధించాలంటే కూడా ఈ నెలలోనే మాత్రమే జరుగుతుంది. అది మాఘమాసమే అన్నమాట. తెలుగు సంవత్సరం నెలల్లో 11వ నెలని మాఘమాసం అని పిలుస్తారు. చంద్రుడు మఖ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ఆ పేరు వచ్చిందన్నమాట. తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధనకు, ఆ శివయ్య ఆరాధనకు చాలా ప్రాధాన్యం ఇస్తారు. మాఘమాసంలో నదీ స్నానము, శ్రీమన్నారాయణని పూజించడము, ఆ శివకేశవులను ఆరాధించడం కూడా ఎంతో పుణ్యకారాలు చేసినంత ఫలితం మనకు దక్కుతుంది. ఈ మాసంలో ఏదైనా సరే పవిత్ర గంగతో సమానం అవుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. నదీ స్నానం చేయలేని వారు వీలైనంత వరకు చెరువు, కొలను, బావి నీటితోనైనా స్నానం ఆచరించవచ్చని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. సూర్య స్నానానంతరము సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం కూడా ఒక ఆచారమే. అలాగే ఈ నెలలో నువ్వుల్ని ఆహారంగా తీసుకోవాలని, నువ్వుల్ని దానం చేయాలని కూడా పురాణాలు చెప్తున్నాయి. అట్లనే కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికీ నువ్వుల లడ్డుల్ని పంచిపెట్టే సాంప్రదాయం ఇప్పటికీ ఉందంట. అయితే మాఘ పౌర్ణమి అంటే నెలలో వచ్చే ప్రతి పౌర్ణమి అత్యంత ఫలప్రదమైనది. అందులోనూ మాఘ పౌర్ణమి ఇంకా శుభప్రదమైనది. ఈ నెలంతా స్నానం ఆచరించలేని వాళ్ళు అట్లీస్ట్ నదీ స్నానం కానీ చన్నీటి స్నానం చేయలేని వాళ్ళు ఈ మాఘ పౌర్ణమి రోజైనా స్నానం చేస్తే చాలా పుణ్యం దక్కుతుంది మనకు. ఈ సముద్ర స్నానం ఎందుకు చేయాలంటే ఈ నెలలోనే నదులన్నీ పోయి సముద్రంలో కలుస్తాయి. సో అందుకని సముద్ర స్నానం అన్నిటికంటే అత్యంత ఫలప్రదమైనది. ఇక మాఘమాసంలో శుభకార్యాలకు పెట్టింది పేరు అన్నమాట. ఆల్రెడీ చెప్పాను మీకు. సో అక్షరాభ్యాసాలు, నామకరణాలు, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా శుభకార్యాలు అన్నీ కూడా మనకి ఈ నెలలోనే జరుగుతాయన్నమాట. ఇతర నెలలతో పోలిస్తే మాఘమాసంలో బలమైన ముహూర్తాలు ఉంటాయని, ఈ సమయంలో పెళ్ళిళ్ళు చేసుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుందని ఒక నమ్మకం అన్నమాట. అందుకే ఈ నెలలో పెళ్లి చేసుకోవడానికి చాలామంది దంపతులుగా పెళ్లి చేసుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ నెల కోసము. తర్వాత ఈ మాసంలోనే జ్ఞానాన్ని ప్రసాదించి సరస్వతీదేవి జన్మించిందని, తర్వాత సూర్యభగవాన్ని ఆరాధించడానికి ఒక రోజు ఉందంటే కూడా ఈ మాఘమాసంలోనే జరుగుతుంది. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, వసంత పంచమిగా పిలుస్తారు. ఈ రోజునే చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, జ్ఞాన ప్రదాయిని అయిన సరస్వతీదేవిని జన్మించిందంట. వాగ్దేవిని వసంత పంచమి నాడు పూజిస్తే అపారమైన జ్ఞానం కలుగుతుంది ఒక నమ్మకము. దేవి శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం నాడే కాకుండా ఈ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించేందుకు కూడా ఎక్కువ మంది చాలా ఇంట్రెస్ట్గా ఉంటారన్నమాట. ఈరోజు అక్షరాభ్యాసం చేయించడం వల్ల పిల్లలకి విద్యాభివృద్ధి జరుగుతుందని, ఎలాంటి ఆటంకం లేకుండా వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందనేసి చాలామంది నమ్మి ఈ రోజుల్లోనే అంటే అమ్మవారి వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయిస్తారన్నమాట. ఈ వసంత పంచమి అయిపోయిన తర్వాత వచ్చే మాఘశుద్ధ సప్తమి రథసప్తమి అని పిలుస్తారు. కనిపించే దేవుడిగా పిలిచే సూర్య భగవాను జన్మించిన రోజే రథసప్తమి అన్నమాట. ఈ నెల 4వ తేదీ, ఈ నెల అంటే ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి. తర్వాత ఈ నెల 30 అంటే జనవరి 30వ తేదీ నుంచి మాఘమాసం స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అమావాస్య 29 అయిపోతానే 30వ తేదీ మాఘమాసం స్టార్ట్ అవుతుంది. ఏది ఏమైనా ఆ సూర్యభగవాన్ని కానీ, ఆ సరస్వతి దేవిని కానీ ఆరాధిస్తూ ఆ శివకేశవులను ఇద్దరిని పూజించడం అత్యంత ఫలప్రదమైన నెల ఏదైనా ఉందంటే అది కేవలం మాఘమాసమే. నేనైతే ప్రతి కార్తీక పౌర్ణమికి ప్రతి సంవత్సరం వచ్చే మాఘమాసానికి తెల్లవారుజామునే స్నానం చేసి ఇంట్లో పూజ చేసేసి 5 గుళ్ళో ఉంటానండి. శివాలయంలో వెళ్ళి దీపారాధన చేసి భగవంతుని పూజించుకొని వస్తాను. మా ఇంటికి దగ్గరగా శివాలయం ఉంది. సో నేను ఖచ్చితంగా శివాలయంకి వెళ్ళి భగవంతుని దగ్గర దీపాలు పెట్టేసి వస్తానన్నమాట. ఏదేమైనా మన శక్తి కొలది మనం పూజించుకోవడము, మనం ఈరోజు బ్రతికున్నాము, ఈరోజు ఇలా తిరుగుతున్నామంటే ఏదో ఒక శక్తి మన వెనక ఉందనే నేను నమ్ముతాను. ఆ శక్తే ఈ భగవంతుడు. అది ఎవరి నమ్మకం వాళ్ళది. ఏ భగవంతునైనా వాళ్ళు పూజించుకోవచ్చు. నేనైతే శివకేశవులను ఇద్దరిని ఆరాధిస్తాను కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే అని నమ్ముతాను. నేను అందుకే ప్రతిరోజు గుడికి వెళ్తాను. ఈ మాఘమాసంలో అయితే ఖచ్చితంగా వెళ్ళి దీపారాధన చేసే వస్తానన్నమాట. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఎప్పుడు కోరుకోవాలి. ఎవరికి చెడు చేయకూడదు, ఎవరికి ద్రోహం చేయాలని ఆలోచించొద్దు. తల్లిదండ్రులని పూజించండి. తల్లిదండ్రుల తర్వాత ఏ దేవుడు ఏదైనా, తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేయొద్దు. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే భగవంతుని పూజించేటప్పుడు ఒకరికి ద్రోహం చేయాలనుకోకూడదు. ఎప్పుడు మనం మంచిగా ఉండాలి. మంచి ఆలోచనలతోనే ఏ పూజ అయినా చేయాలన్నమాట.